గురుబ్రహ్మం గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం గురుదేవాయ విద్మహే పరబ్రహ్మేణ ధీమహి తన్నో గురు ప్రచోదయాత్. ఋషి సంస్కృతి ఛానల్ని అభిమానించి ఆదరించే మీకు మరియు తెలుగు ప్రజలకు శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. శ్రీ క్రోధినామ సంవత్సరానికి రాజు కుజుడు, మంత్రి శని, సైన్యాధిపతి శుక్రుడు, సస్యాధిపతి కుజుడు, ధాన్యాధిపతి రవి, ఆర్గాధిపతి శుక్రుడు, మేఘాధిపతి శుక్రుడు, రసాధిపతి గురువు, నీరసాధిపతి కుజుడు. రాజాధిపత్యం కుజుడికి వచ్చిన కారణంగా సహజంగా కుజగ్రహ స్వభావాన్ని అనుసరించి ప్రజలలో ఉద్రేకాలు పెరిగి అనేక వివాదాలకు లోనవుతారు. భూకంపాలు, అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయి. భూ వివాదాలు ఎక్కువగా ఉంటాయి. ఏది ఏమైనా ఎర్రరేగడి నేలలకు వైభోగం కలుగుతుంది. కుజ సంబంధ ధాన్యాలకు ప్రాముఖ్యత పెరుగుతుంది. కుజుడిని ప్రసన్నం చేసుకోవడానికి కుజ గాయత్రి, కుజ స్తోత్రం, సుబ్రహ్మణ్య గాయత్రి మొదలైనవి నిత్యము పారాయణం చేసుకోవడం ఉత్తమం. ఇక రాశి ఫలాల్లోకి వస్తే మేషరాశి. ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3. ఈ రాశివారి గ్రహస్థితి అనుసరించి ఆర్థికంగా శుభసూచకంగా ఉంటుంది. గురు సంబంధిత ఉపాసనలో ఎక్కువ శుభాలు జరిగే అవకాశం ఉంది. రక్త సంబంధితుల వియోగం కలిగే అవకాశం కూడా ఉంది. 2. వృషభ రాశి. ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 3. ఈ రాశి గ్రహ సంచారాన్ని అనుసరించి వీరికి సంవత్సరం ఉపాసనా కాలం అని చెప్పాలి. వీరి ఉపాసనల వల్ల అనేక లాభాలు కలగటమే కాక పూర్వజన్మ కర్మల నుండి బయటపడతారు. మిథున రాశి. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 6. ఈ రాశివారి గ్రహ సంచారం అనుసరించి దేవతా గురు సంబంధిత విషయాల్లో ఖర్చులు అధికం కావున విశిక్షణతో ఆలోచన చేయవలసి ఉంటుంది. విష్ణు సంబంధిత ఆరాధనలు వీరికి బాగా ఉపకరిస్తాయి. కర్కాటక రాశి. ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. ఈ రాశివారి గ్రహ సంచారం అనుసరించి ఊహకు అందని శుభ ఫలితాలు పొందుతారు. ఒక మాటలో చెప్పాలంటే గాడి తెప్పిన బండి గాడిలో పడుతుంది. రవి గురు సంబంధిత ఉపాసనల వలన ఎక్కువ లాభాలు పొందుతారు. సింహరాశి. ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 2, అవమానం 2. ఈ రాశివారి గ్రహ సంచారం అనుసరించి కుటుంబ విషయాలలోనూ ఆర్థిక విషయాలలోనూ ఆచితూచి సమయస్ఫూర్తితో వ్యవహరించవలసి ఉంటుంది. ఉత్తమ గురువులను ఆశ్రయించి సంచరించడం శుభసూచకం. కన్యారాశి. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2. ఈ రాశివారికి గ్రహ సంచారం అనుసరించి గురుదృష్టి వలన అనేక మేలులు పొందుతారు. అనేక విషయాల్లో సమయస్ఫూర్తి అవసరం. శివ సంబంధిత ఆరాధనలు ఎంతో ఉపకరిస్తాయి. తులారాశి. ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 5. ఈ రాశివారి గ్రహస్థితిని అనుసరించి గురు సంచారం వల్ల మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ ఆర్థిక వనరులు ఏర్పడతాయి. శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యయ ప్రయాసాలు కలిగినప్పటికీ అభివృద్ధి వైపు అడుగులు వేస్తారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు అవసరం. రుద్రమంత్ర ఉపాసన వలన మేలు కలుగుతుంది. వృశ్చిక రాశి. ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. ఈ రాశివారి గ్రహస్థితిని అనుసరించి స్థానచలనము, ఉద్యోగ మార్పులు కలుగుతాయి. చిన్న చిన్న త్యాగాలు తప్పవు. ఏది ఏమైనా ఆలోచనలు నెరవేరుతాయి. సుబ్రహ్మణ్య సూర్య ఆరాధన వలన మేలు పొందుతారు. ధనుసు రాశి. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5. ఈ రాశివారి గ్రహస్థితిని అనుసరించి జాగ్రత్తగా అడుగులు వేయటం మంచిది. ఉదర సంబంధ వ్యాధుల వలన ఇబ్బంది కలగవచ్చు. ఆహార నియమాలు పాటించవలసి ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధి. రవికి గురువుకి సంబంధించిన ఉపాసనలు వీరికి మేలు చేస్తాయి. మకర రాశి. ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1. ఈ రాశి వారికి గ్రహస్థితిని అనుసరించి పూర్వ సంబంధిత శుభాలను పొందే యోగం ఉన్నది. కష్టము మంచి ఫలితాలను ఇస్తుంది. గురువుకు సంబంధించిన ఆరాధనలు మేలు చేస్తాయి. కుంభరాశి. ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 1. ఈ రాశివారి గ్రహస్థితిని అనుసరించి కుటుంబంలో చిన్న చిన్న మార్పులు, వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధి, ఆదాయం పెరుగుదల, దుర్గాదేవికి గురువుకి సంబంధించిన మంత్రాలు, సుబ్రహ్మణ్య స్వామి వారికి సంబంధించిన మంత్రాలు పఠించడం వలన ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. మీనరాశి. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. ఈ రాశి వారి గ్రహస్థితిని అనుసరించి అధిక శ్రమతో ఫలితాలు పొందగలుగుతారు. అభివృద్ధికై
జీవితంలో మార్పులు సంభవిస్తాయి. ఎక్కువ ఓర్పు కలిగి ఉండడం అవసరం. గురు విష్ణు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఉపాసనలు మేలు కలుగజేస్తాయి.